సార్ ఇప్పుడు యాక్చువల్గా షార్ట్ నోటీస్ అంటే నేను ఒక రోజు మిస్ అయ్యాను, రేపని అనుకున్నాను. సంభవ్ మిస్ ఇట్ అనమాట, లేకపోతే నేను ముందే చెప్పేవాడిని. మా ఇంట్లో ఉన్నారు నాకు. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు ఇంకా సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఇప్పుడు ప్రకాష్ గారు కూడా సార్ చేస్తాను సార్, నేను జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు దాకా లేట్గా అయింది సార్, 2:30 అయిపోయింది మార్నింగ్ సెషన్కి. అందుకని ఒక్క నిమిషం నేను చేస్తాను సార్. తమరు మన ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబోయే హరి గారు కూడా జాయిన్ అయ్యారు. హరిప్రసాద్ హరిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఓన్లీ మెంబర్స్ 4 ఉంచుతున్నాం సార్, ఎవరి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవట్లే. ఒక ఇంటర్వ్యూ అయిపోయి ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చే వరకు ఒక్కరే ఉంటారు మనతో పాటు. అట్లా సార్. ఇప్పుడే వెంకటేశ్వర్కి చేస్తాను సార్. ప్రకాష్ గారికి మార్నింగ్ మెసేజ్ పెట్టాను, ఇప్పుడు ఆయన కూడా చేస్తాను సార్. పిలిచి ఒక్కసారి 1 నిమిషంలో స్టార్ట్ చేద్దాం సార్, ఒక్క 2 నిమిషాలు. ఓకే ఇప్పుడు కూడా మీ వీడియో కనబడట్లేదు సార్? కనబడడం లేదా? లేదు సార్, ఒకసారి చెక్ చేయండి సార్. హరి గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, స్టార్ట్ చేద్దాం. మీకు లైన్లోకి వచ్చేసరి హలో, ఇంకెవరు లేరు, నువ్వు నేను ఈయనే సార్, ముగ్గురే. సార్ వినబడుతుందా సార్?
సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వీడియో వస్తుందా? రావట్లేదు సార్, ఒకసారి చెక్ చేయండి సార్. మీదే ఆన్ చేసి మీ దాని మీద క్లిక్ చేశాను నేను. స్టిల్ ఓన్లీ వాయిసే వస్తుంది సార్. మీ వాయిస్ వస్తుందా? ఏం లేదు సార్, వెబ్ క్యామ్ సెట్ అయిందో లేదు చూడండి సార్. అది క్యామ్ ఉంది, అంతా ఉంది. ఎందుకంటే మీకే ఇబ్బంది, ఇంటర్వ్యూ చేసి వినే వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. సార్తో బోర్డుతో మారితే బాగానే ఉంటుంది. వేరే స్టూడెంట్స్ చూస్తున్నారు మనల్ని, మనం ఎలా మాట్లాడుతున్నాం అనే ఒక షై వస్తుంది. అందుకోసమని వీ డోంట్ అలౌ అనమాట. మీ దానికి కూడా ఎవరు ఎలా చేయం, మీతోనే మాట్లాడతాం, మీకోసమే టైం స్పెండ్ చేస్తున్నారు. సరే, ఎనీవే ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు ది బోర్డ్. Who is the first candidate? ఈ హరిప్రసాద్ సార్, హరిప్రసాద్ గారు అడిగారు. సో మిస్టర్ హరిప్రసాద్, మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. హరి గారు వినబడుతుందా వాయిస్? సార్కి ఒకసారి మీ పేరు వివరాలు ఇంట్రడ్యూస్ చేసుకోండి ప్లీజ్. స్టార్ట్. I will first ask, we start with Hariprasad. యా సార్, ఎస్ సార్. మిగతా వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు సార్, మిగతా వాళ్ళు కూడా లైన్లో వచ్చేస్తారు. Okay. Good 10-15 మినిట్స్ తర్వాత వేరే వాళ్ళని జాయిన్ చేస్తాం సార్. Good evening to all of you, and thank you, Mr. Ram Gopal, and my greetings to all the panel members who are sitting along with me to conduct this model mock interview board, and Mr. Surya Prakash, Pankaj Garu, and all other members. So, Mr. Hariprasad, are you ready? Hariprasad, ready unnara? Ready, sir. Yeah. So, Hello. please Ready, sir. introduce yourself. Sir, this is B. Hariprasad Rao, working as a senior manager in Indian Bank. I am a Senior MCA manager? graduate. Where are you? Yes, senior manager. Senior manager in Indian Bank. Indian Bank. Indian Bank, sir. Yes. Presently, I am working in Warangal branch, sir. Okay. I am a postgraduate of MCA, sir, Master of Computer Application. Good. Yes, sir. So, Mr. Hariprasad, Yes, sir. nowadays government has been thinking about nationalization of some of the public sector banks. Privatization. That is Yes, what sir. is called privatization of public sector bank. Okay. Yes, sir. Yes, sir. So, how sir. do you view this and this particular development? And I have also seen in the newspaper the bankers unions also they went on strike for one day, and they expressed their unhappiness about the government's decision to privatize public sector banks. Yes, sir. So, how do you view this particular issue? Sir, generally, public sector banks are meant for giving the best service to the needy people, sir. In case privatization, for example, any private bank we consider, they are giving only poor people. For example, any government sponsor scheme or any public welfare schemes are purely controlled by the government public sector banks only, sir. Private sector banks are very less participative in giving this type of service, sir. That's why hello. Yeah, I'm listening. Yes, sir. That's why privatization is a little bit better, but at the same time some of the public sector banks under the government control is also required, sir. Yeah, public sector is already under government control. And Yes, sir. see, what is the purpose of nationalization in 1969 when banks were nationalized? First time nationalization. What is the purpose? Yes, sir. At that time only. Yeah, tell me. At that time banks given loans to the only corporate sector only, sir. Corporate persons only, they are providing loans and services. So this time
government of India thinking that service will be given to the all the poor needy people also. That's why all the nationalized banks were 1969 14 nationalized banks were under PSB sir, under nationalized sir. That is the reason. So before nationalization, there was a bank in India. That was, what is the name of Yes, that sir. bank? The main bank in India that was operating, I think almost up to 1955. Before it was converted into State Bank of India. Standard chart. What was its previous name? Standard Chartered Bank. So that is the Uh, bank established by Britishers Yes, during their British era. And in fact, Yes, that sir. was the bank almost controlling all operations, banking operations in the country. And now, after nationalization, of course, in 1955, Yes, sir. again, the Imperial Bank was nationalized and it was renamed Yes, as State Bank of India. Okay. Yes, State Bank of India. So that is how the first Yes, step, sir. that is government initiated its steps in the year 1955 itself, after the Banking Regulation Act came into existence. Understand? So in 1969, I'm also giving you some points so that you can note down these points and you can remember these points, because you are Yes, sir. already a bank, you are already an officer in the banking sector. And this question is very Yes, sir. likely, and many questions may roll out Yes, sir. Yes, on sir. this particular. This is a very and it is a boon for you, and if it is a bane also if you are not able to answer the questions. So if you Yes, sir. prepare well on the, so you also be thorough with the banking sector reforms in this country. Yes, sir. Yes, sir. Suppose what do you know about banking sector reforms? And various reforms means this, sir. For example, initially the banking sector and it is not in CBS platform, sir. Later come to the CBS platform. So everything is digitalization completed, sir. All banks are now in CBS platform only. Digitalization of banking, sir. For example, So mobile banking. do you have any idea about the new economic policy of 1991? Mhm. And what is the role of banks envisaged in that 1991 new economic policy? That one, liberalization, privatization, globalization. Yeah. Yes, sir. So it was already announced by Government of India in Yes, the year sir. 1991 itself. Yes, sir. And the same economic policy has been being implemented or followed even by the subsequent governments. Yes, sir. Irrespective of the political affiliations, whatever governments that came subsequently also honored the 1991 Yes, sir. policy. Okay. And you Yes, sir. yourself have just mentioned that privatization. So it was the intention of the government to privatize even some of the public sector units in this country. Yes, sir. So what the present government is trying to do is not in negation with what was already told Yes, sir. Yes, sir. in 1991 economic policy. Yes, sir. So now how do you reconcile? Now people are not so happy if the government banks are nationalized. And but government wants to do nationalization. And how do you reconcile between these two issues? Is Sir, there any way out for the government? With non-performing assets are first problem. That one. That's why most of the PSUs are not gaining the profits. This is so every time capital reinfusion is a big task, big problem to the government of India. That's why government of India already, according to the 1991 economic policy, they are giving the priority to the privatization of some of the public sector undertakings, sir. What is that process called? It is known as, that is privatizing public sector units. There is one technical name, is terminology is given to the nomenclature. What is that?
disinvestment. Disinvestment, public sector Yeah. disinvestment. एक ministerial portfolio also created. Okay, if some public sector unit is making losses and yes, it sir. is becoming a burdensome to the government's Yes, sir. treasury, then privatization is a good idea. Good idea, We sir. may agree. Yes, But sir. when government banks are doing well, Yes, sir. and when public people are very happy with the functional aspects of government banks, of course, there is some displeasure among the customers of government banks also. But more or less, if you see public sector banks, they are on the front line in implementing all government policies and programs. Government policies. Okay, Yes, sir. so the loan disbursements, direct benefit transfers, and on so many issues, their performance is better. So under these circumstances, is it advisable to privatize already nicely functioning public sector units like public sector banks? Yes, sir. Yes, sir. So how do you defend do you want to defend the government decision, or do you suggest something else? Defend the government decisions, sir, because capital infusion is a big task, big problem to the government of India, sir, because expenditure is more than the revenue. That's why some of the public sector undertakings are privatized. Only top 4 or 5 public sector undertakings are with the nationalized continually with the undertaking of the government of I'm India. not talking about other public sector units. I'm Yes, talking sir, yes, about only public sector banks. Yes, sir, yes, sir. See, you just make a comparison between a public sector bank and a private sector bank. It may be a Standard Chartered bank, or it may be ICICI Bank, Yes, sir. or it may be Yes, sir. HDFC Bank. And now you compare the performance with their counterparts in the government sector. And if you see the performance, the NPAs, for example, non-performance assets, as a manager, Yes, what is an NPA? So this yes, sir. NPAs problem Yes, is sir, there yes, sir. even in private sector also. Yes, sir. Yes, But even compared to government sector, and in the PSUs, last 4 Yes, or sir. 5 years, if you see, in the last 2-3 years, if you see, Yes, sir. the NPAs are coming down because of Yes, sir. very strict measures taken by government sector banks. NPAs are coming down. Yes, sir, yes, sir. And even the volume of NPA that is there, in terms of crores of rupees, that is also coming down. Yes, So yes, simply because the piling up of NPAs in government sector banks, is it advisable to just close down the public sector banks and privatize them? So this is a very important point on which you have to prepare. And yes, sir, yes, sir. if there is any chance for the next board, you must come prepared with and Yes, with sir, well. So Yes, this sir, is yes, a very important area for you. Yes, And sir. because you should also know something about the poverty rates in India, Yes, sir. and the type of loans that are being extended, and what is Yes, sir. waiver of loan, waiver of interest, and Yes, sir. autonomophy and all such things. Yes, sir. And so yeah, with all these issues, you should be thorough with. And Yes, you sir. should also know something about the bank rate, the credit operations, Reserve Bank of India's monetary policy. No, yes, sir. वो पता है, sir. So what is monetary policy? Monetary policy will control the whatever the economic bank inflow होता है, sir. For example, any it will control the lending priority of the banks, sir. For example, lending rate will be decided based on that monetary You tell policy, me sir. what is monetary For example, policy. I am just asking you a question on the concept of monetary policy. sir. What is monetary policy? In one single sentence, If you your can quarter- answer. Yes, sir, yes, sir. అట్లా చెప్పలేను కదా సార్, ఇట్లయితే 2-3 ముక్కలు కలపాల్సి వస్తుంది సార్ డైరెక్ట్ గా. If you are comfortable in తెలుగులో చెప్పండి, పర్వాలేదు. ఎస్ సార్. మన లేదు board సార్, లో మానిటరీ పాలసీ అంటే
సార్ మానిటరీ పాలసీలో ఏముండదు సార్. జనరల్ గా బ్యాంకులు ఏదైతే రుణాలు ప్రొవైడ్ చేస్తాయి పబ్లిక్ కి, వాటికి సంబంధించిన మనీ కంట్రోల్ సర్క్యులేట్ ని ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ యు ఆర్ రైట్. బట్ ఇంకా స్మార్ట్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, you have to say like this: monetary policy is it is a credit policy. It is a credit policy operated by Reserve Bank of India. Okay. Your video, I'm not able to see your video. Hello. Some disconnection is there. వాయిస్ వినబడుతుందా హరి గారు? సార్ వాయిస్ వినబడుతుందా మీకు? ఆయన వీడియో కూడా కనబడలేదు నాకు, సడన్ గా పోయింది. అదే ఏదో డిస్కనెక్ట్ అయి ఉంటుంది సార్, నేను ఒకసారి మాట్లాడతాను సార్. ఉన్నారు, లైన్లో ఉన్నారు కదండి హరి గారు, హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారు చెప్పండి సార్. వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? మాట్లాడండి. If you are able to, I'm not able to see your video, but doesn't matter. If you are catching my voice also, it's okay. Sir, catchable, sir, audible. Yeah. So you can simply say like this: what is monetary policy? Monetary policy is nothing but the credit policy of Reserve Bank of India. That's all. Yes, sir. Because banks give credit. Yeah, that is a simple definition. And if I ask you what are the instruments of monetary policy, then you can say about bank rate, CRR, SLR, repo rate, bank, and repo rate, reverse repo rate, all such things. So anyway, now I have exposed you to this question, and it's a very vulnerable area for you. If you can answer well, you will be able to score more marks. Suppose if you are not able to answer properly questions from banking sector, then that is a minus point. But this is an area, you can easily answer questions because you are already a senior manager with considerable years of experience in government banking sector, and definitely this is one kind of this is very vulnerable area for you. I am telling you. You may be scoring very good marks, and sometimes you may be scoring 0 marks if you don't answer properly. And there is no excuse if you fail in answering questions from this particular banking sector. So please bear it in mind. And people talk about quality of credit. What do you mean by that? Quality of credit. You are listening? Am I audible? Hello? Mr. Hariprasad? హరిప్రసాద్ గారు, మీది ఏం ప్రాబ్లం ఉందా అండి? ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా? హలో హరిప్రసాద్ గారు, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. మాట్లాడండి, ఎందుకంటే ఇంకొక మెంబర్ రెడీగా ఉన్నారు. ఓకే, రైట్. Okay, now I request the other members, any Venkateswara garu or వెంకటేశ్వర్లు. Okay, thank you, sir. Please ask. Sir, you please ask, sir. Hariprasad garu, good afternoon. Sir, good afternoon, sir. I am Venkateswarlu, CTO from Srikakulam. Yes, sir. Hariprasad garu, first of all, I want to know why you are coming to this administrative service. Sir, at the time of branch head, I need to attend the DCC meeting, sir, District Consultative Committee meeting, sir. There district officers are coming and decide the various monetary policy, credit policy related to the district, sir. So I attracted the various meetings involved by the district officer for the development of the districts. So I am also one of the member to participate that meeting. So that time I think
I am also became one of the district consultative member or a district officer, sir. That is my ambition. That's why I come to this the group 1 sector, group 1 this one, sir. Okay. And what are the important areas of in the Prakasham? Yes, sir. Possible developmental activities that can be taken up by the government. Actually Prakasham is touted Very as one backward of the backward districts in Andhra Pradesh. Yes, sir. Recently or in the previous government or in the present government, Yes, sir. they have taken some initiative to develop Prakasham district as a whole. What sir. are the areas where the government is intervening to develop Prakasham district? Sir, in Donakonda solar project, one solar project is implemented, sir. Implementing, and in Kottapatnam also developing is one of the port that is Ramayapatnam. One of the port will developed by the state government, sir. Kottapatnam also they are developing for this purpose, sir. That is a cargo purpose. They are developing one of the main, because most of the sea coast contain the Prakasham district. That's why, sir, they are giving the preference to the development of sea coast as well as this one, sir. Okay. Okay, Prakasham, it is mainly known for the tobacco, and actually what are the problems being faced by the farmers there in respect of tobacco cultivation and marketing? Sir, actually, tobacco is cultivating by Prakasham, but majorly tobacco board was located in Guntur and this one Rajahmundry, sir. So that's why mostly prioritized that was that district will give more priority than Prakasham, sir. In marketing also they are giving. Yes, sir. My question is, what are the important problems being faced by the tobacco growers, and in what way is the government intervening to solve their problems? సార్ వెంకటేశ్వర సార్, అదైతే నేను పూర్తిగా చదవలేదు సార్. ఒకసారి మళ్ళీ అదొకటి పాస్ అవుతుంది సార్. Okay. Then with regard to this action, there is one idea in the government that instead of going for the 2 doses at the present moment, actually some scientists are contemplating to vaccinate the people with only 1 dose, because the pandemic is spreading very fast in India compared to other countries. Hello? Yes, sir. With regard to this opinion, 1 dose or 2 dose, because if you get 1 dose, we will get efficacy of around 33% or 50%. And if you get 2 doses, we get around 60%. But because of the shortage of vaccination, the scientists are contemplating to issue only 1 doses at the present moment. With regard to these 2 ideas, which idea do you support and why? At least 1 dose idea I support, sir, because at least 1 dose given to the sufferers, at least they are get the immunity power 33%, sir. That's why I support single dose, sir. Hello. There is some వెంకటేశ్వర్లు వినబడుతుందా? ఓకే, జస్ట్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి హరి గారు. ఆయన ఎందుకు డిస్కనెక్ట్ అయ్యారు, జాయిన్ అవుతున్నారు. జస్ట్ గురుప్రకాష్ జాయిన్ అయ్యారా? ప్రియాంక నెక్స్ట్ క్యాండిడేట్, మన ఇంటర్ క్యాండిడేట్ కూడా జాయిన్ అయ్యారు సార్. నెక్స్ట్ క్యాండిడేట్ ఇది రెడీ. ప్రియాంక తమరు పంపించానండి, ఇప్పుడు అది వాట్సాప్ చేశాను, అలాగే మెయిల్ కూడా. హలో వెంకు, ప్లీజ్ స్పీక్. హలో హలో హరిప్రసాద్ గారు. సార్ సింగిల్ డోస్ కి నేను సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే
సింగిల్ డోస్ వేసిన దాని వల్ల అట్లీస్ట్ కొంత ఇమ్యూనిటీ అనేది క్రియేట్ అవుతుంది సార్. అసలు డబుల్ డోస్ వేసే టయానికి మళ్ళా కొంతమందికి సింగిల్ డోస్ కూడా దొరకకపోతే సఫర్ అవుతారు కాబట్టి సింగిల్ డోస్ కి సపోర్ట్ చేస్తుంది సార్. Okay. Then what are the important initiatives taken by the state government with regard to the welfare of the women development? Sir, YSR Cheyuta, YSR Asara, different. For example, they are tying up with the Amul, this one's a dairy. So that is increasing their monthly income also. That's why the government give more support to the women, sir. Under YSR Asra, state government, Yes, sir. what is the benefit that's being offered by state government through banks? Have you seen yesterday's newspaper? YSR Actually, Asra, state government promised sir. to repay because Yes, sir. whatever loan amounts that are due from the public to the Self-help banks. groups, sir. That is self-help groups. So interest. Self-help groups. Interest. Yeah. See, under YSR Asra, state government is going to repay 27,168 crores of loans, rupees 27,168 crores towards repayment of loans taken by the SSG groups to the banks. So banks Yes, sir. now are getting benefited because but this amount will be paid by state government on behalf of the SSG group loan Groups. holders in four Yes, sir. installments. Yes, sir. So you must be thorough with the facts and figures. You are a Yes, sir. banker. సార్ ఆ ఫ్యాక్ట్స్ అంత కరెక్ట్ గా చెప్పాల్సి ఊరికి అడిగాను సార్ మామూలుగా కరెక్ట్ Not గా. necessary. అంటే చెప్పితే ఇంకా బాగుంటుంది. Yes, sir. Because this is just happening. మీరు చెప్పకపోయినా పర్వాలేదంటే the same question is asked to somebody else. If that fellow is able to answer with facts and figures, then you will be scoring less. I mean, you will be behind that fellow in Yes, sir. performance. See, it is all a comparative performance only. In interview, Yes, sir. if the other fellow is able to answer the similar question in a better manner, then he is given 1 mark extra, then you will be losing the opportunity. Yes, sir. Yes, sir. So let us be ready with facts and figures. So that's true. You are a banker. Yes, sir. Yeah, you are a banker. It is it's a question that is related to your operational issues. Yes, sir. Yes, sir. If it is something else, suppose you say something, those facts are not, figures are not very important, it may be excusable. Yes, sir. But Yes, sir. being a banker, you are supposed to be thorough with. Suppose if I ask you, I can even ask you a question from your bank at that Yes, micro sir. level, from Yes, your sir. Indian bank at micro level, being a senior manager, Yes, sir. and how much repayment under YSR Sasra you are expecting from government side towards the loans you have already given to you, the SSG members Yes, in sir. your jurisdictional area. Yes, sir. And you will also get questions on SLBC, state level bankers committee meetings are there. Now Yes, sir. district level DCC. bankers, Consultative committee. Yes, sir. yeah, DCC. consultative committees are there. Yes, sir. So and the collector will ask you, Yes, sir. okay, మీ బ్యాంక్ కి ఎంత ఇవ్వాలి, ఇంకా మీకు how much debt relief you want and the repayment from your bank side. So all sir, these yes, facts and figures you are supposed to know. Yes, sir. You cannot say not necessary. Yes, sir. Yes, sir. Right, sir. Venkateswara garu, continue please. సార్ నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. సార్ చెప్పండి హరి గారు, చెప్పండి. మీరు బ్యాంకర్గా పనిచేశారు కదా? చేస్తున్నా సార్. సో మీరు ఎక్కడెక్కడ పనిచేశారు? నేను యాక్చువల్లీ ముంబైలో పనిచేశాను సార్, గోవా, Yeah. తర్వాత అహ్మద్ నగర్ షిరిడి దగ్గర, తర్వాత హనుమకొండ, ఒంగోలు కూడా పనిచేశానండి. 2016 నుంచి 19 దాకా ఒంగోలు సార్. ఒంగోలులో మీరు మీ డిసిసి మీటింగ్ అటెండ్ అయ్యారు కదా, మండల లెవెల్ మీటింగ్? వెళ్తాం సార్. జేఎంఎల్బిసి ఒకటి, డిసిసి మీటింగ్. మీ యాక్షన్ ప్లాన్ ప్రకారం మీరు ఎన్ని ఇచ్చారు, మీరు ఎన్ని రికవరీ చేయగలిగారు, హౌ మెనీ బెనిఫిటెడ్ ఇన్ యువర్ యాజ్ ఏ బ్యాంకర్, మీ అనుభవం చెప్పండి.
సార్ అనుభవం అంటే సార్ యాక్చువల్లీ మేము ఒంగోలులో ఎస్ఐజీ ఇవ్వలేదు సార్. యాక్చువల్లీ ఇక్కడ హనుమకొండలో అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇచ్చాం సార్. బాగానే అక్కడ రికవరీ కూడా రీపేమెంట్ కూడా బాగానే ఇచ్చారు సార్. బాగానే జరిగింది. అంటే మీరు ఎన్ని శాంక్షన్ చేశారు అక్కడ? మీరు ఒంగోలులో బ్యాక్వర్డ్ పీపుల్ అందరూ హౌ మెనీ మీకు అలాట్ చేశారు? మీరు ఎన్ని శాంక్షన్ చేశారు? ఎన్ని గ్రౌండ్ చేయగలిగారు? ఎన్ని మీరు రికవరీ చేయగలిగారు? ఇట్లా చెప్పండి. 1 year యూనిట్ గా తీసుకొని చెప్పండి మీకున్న అనుభవంతో చెప్పండి. సార్ ఒక 1 year లో మనకి బీసీ కార్పొరేషన్ లోను, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డిఫరెంట్ కార్పొరేషన్ లోన్స్ అసైన్ చేస్తారు సార్. దానిలో 100% మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీసీ కార్పొరేషన్ నుంచి 2, ఎస్సీ కార్పొరేషన్ నుంచి 2, ఎస్టీ కార్పొరేషన్ 3, మొత్తం 7 అకౌంట్స్ మనం ఇచ్చాం సార్. ఈచ్ అకౌంట్ వచ్చేసి 20,000 ఏమో లోన్ కింద సార్, 80,000 ఏమో సబ్సిడీ కింద గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది సార్, ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ. అట్లా 100% ఇచ్చాం సార్. 100% కూడా రెగ్యులర్ గానే రీపేమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి సార్. అవి అన్ని గ్రౌండ్ అయినాయా? వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ జరిగిందా? బెనిఫిట్ వచ్చింది సార్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనేది రెగ్యులర్ గా జనరేట్ అవుతుంది సార్. కంపేర్ టు అంతకుముందు వీళ్ళకి మంత్లీ ఇన్కమ్ లేదు. జస్ట్ సబ్సిడీ వల్ల కొంత వాళ్ళకి ఎకనామికల్ గా సపోర్ట్ దొరికింది. సో వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. అని అంటే కంటిన్యూ అయిందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోస్ట్ ఆఫ్ ది క్రిటిసిజం ఆన్ దిస్ ఈస్ ది సబ్సిడీ స్కీమ్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. లేదు, ఫెయిల్ అంటే సార్ వాస్తవంగా జరుగుతుంది సార్. సబ్సిడీ తీసుకున్న తర్వాత జనాలు కొన్ని రోజులు యూనిట్ నడుపుతారు సార్. తర్వాత లోన్ ఒకసారి క్లోజ్ అయిపోయిన తర్వాత యూనిట్ క్లోజ్ చేయటం కానీ డ్రాప్ అవుట్ అయిపోతున్నారు సార్. అది మేజర్ డ్రాబ్యాక్. అదే అందుకని ఆ కాంటెక్స్ట్ లో ఈ వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ యూ సజెస్ట్? జనరల్ గా రెగ్యులర్ గా ఏదైతే కార్పొరేషన్ నుంచి సబ్సిడీ వచ్చిన తర్వాత రెగ్యులర్ గా ఒక జియో ట్యాగింగ్ లాగా ఏర్పాటు చేసేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుండాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెనిఫిషియరీ మల్టిపుల్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years తర్వాత 4 years తర్వాత లోన్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళా కార్పొరేషన్ కింద అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది సార్. అలా ఇవ్వకుండా ఆ బెనిఫిషియరీ సంబంధించిన జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసుకుని ఆధార్తో లింక్ చేసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేస్తా ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు కూడా దీనికి లింక్ చేసుకుంటా వీళ్ళ ఎకనామికల్ యాక్టివిటీకి చేస్తేనే బాగుంటుంది సార్. లేకపోతే వీళ్ళే రిపీటెడ్ గా కార్పొరేషన్ లోన్స్ తీసుకుంటారు సార్. అందువల్ల మిగతా బెనిఫిషరీకి ఆ బెనిఫిట్స్ దొరకవు. అంటే ఇంప్రూవ్మెంట్స్ అంటే మీరు ఇచ్చారు కదా, యూనిట్స్ గ్రౌండ్ చేశారు కదా, మీరు ట్రైనింగ్ ఇచ్చారా వాళ్ళకి? ట్రైనింగ్ అంటే సార్ డబ్బులు ఇచ్చేసారే, కెపాసిటీ ఉందా? రన్ చేసే కెపాసిటీ, కైండ్ ఆఫ్ మార్కెటింగ్ అడ్వైస్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేశారా? మార్కెటింగ్ అడ్వైజ్ అంటే లేదు సార్. జస్ట్ మనం ఫైనాన్షియల్ మన దగ్గరకు వచ్చినప్పుడు సరే ఓకే లేదు సార్. జనరల్ గా రామ్ గోపాల్ నెక్స్ట్ ఇంకెవరున్నారా? క్వశ్చన్ ఉన్నారు సార్, రెడీగా ఉన్నారు. వెంకటేశ్వర్లు కూడా జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర్లు ఒక్క నిమిషం క్లోజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చైర్మన్ గారు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి హరిప్రసాద్ గారికి. విల్ స్టార్ట్ ప్రియాంక ఇంటర్వ్యూ నౌ. ఓకే రైట్. సరే సార్ మాట్లాడమన్నాడు గోపాల్. మెయిల్ కూడా చేశారా? మాట్లాడు సార్. నేను మాట్లాడాలా? మీరు బ్రీఫ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి సార్. ఓకే ఓకే. ఫీడ్బ్యాక్ ఇన్ ది సెన్స్ మీరు చాలా ఇంప్రూవ్ అవ్వాలండి హరిప్రసాద్ గారు. I will send you some material. You take my WhatsApp number from Ram Gopal. There sir, in your group sir. Group lo unnaru Hari garu. And I can send some information to you on banking sector, recent issues, and you read them thoroughly and get and prepare well before, because you will be questioned very much on this in this sector only, banking sector only, and and other questions also will be there, but primarily the moment you say that you are a manager, the attention of the board actually I thought of asking you so many other questions, but my attention gets diverted automatically seeing your qualifications and your present stature that is working, and I mean your and the nature of job and all such things. Okay. మీకు బ్యాంకింగ్ మీద ఎక్కువ వస్తాయి సార్. ఆ టాపిక్ ఇండియాలోనే ఇప్పుడు అది ఫైనాన్షియల్ గా. ప్లస్ ఎకనామికల్ నాకు ఎండిఓగా పనిచేసిన అనుభవం ఉంది. నాకు వెంటనే అడగాలనిపించింది, అడిగాను. మీకు ఎలాగే పడిపోతాయి క్వశ్చన్స్ అన్ని కూడా మీ మీద ఎక్కువ పడతాయి. వెరీ హాట్ టాపిక్. ఎన్పిఎస్
banking sector reforms. Yeah. NPS and MPS and you see another question also is likely to you. That is, Yes, sir. how do you view the present welfare policies of government of AP? Yes, sir. Are really useful to the people, or do you think it is a burden to the banking sector? Because so such questions are likely to emerge. And Yes, sir, yes, sir. so in Navaratnalu there are some 9 areas, and out Yes, of sir, these yes, 9 areas, what are those areas which are directly connected to banking sector? Bank, sir. Yes, sir, yes, sir. So those things also you better you identify them. సార్ సార్ And ఒక చిన్న డౌట్ సార్. yeah, సో ఒక్క మాట సార్, ఇప్పుడు మోస్ట్లీ నాకు ఇప్పుడు బ్యాంకింగ్ అని చెప్పగానే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇటే వస్తుంది సార్, లేదా అది వచ్చేస్తుంది. అవునండి. వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఉండే టైం You కూడా can't stop it. ఇక్కడ now we have given you time for more than 20 minutes already. It is nearing half an hour now. ఎస్ ఎస్ But సార్, ఎస్ సార్. their time factor will be there. They will question you only during the that particular given time only. So part of discussion is likely to be rolled on only banking Yes, sector. sir. It does not Yes, yes, mean sir. that you will not be asked questions from other areas. But Yes, yes, sir. normally it happens. Suppose Yes, sir. it may not happen also. I don't know. But normally it happens. Sometimes it may not happen also. But you better prepare Yes, sir, yes, sir. and be ready to answer any such question. Yes, sir. Okay, good luck to you from my సార్ side. చెప్తారా? వెంకు చెప్తారా ఏమన్నా? గోపాల్ సార్ చెప్పింది ఓకే. యా. ఓకే, షల్ వి స్టార్ట్? ప్రసాద్ గారు మీరు లీవ్ చేయండి మీటింగ్ ని. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ ఉంటుంది మీకు, అప్పుడు ఇంప్రూవ్ చేసుకుందరు. కానీ Yes, sir. ఈలోగా ఒక ఇంటరాక్టివ్ ప్రసాద్ బెస్ట్ ఆఫ్ లక్ ప్రసాద్. Thank you, sir. Thank you అండి. ఓకే. Good luck. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా ప్రియాంక, రెడీగా ఉన్నావమ్మా? Yes, sir. ప్లీజ్ షో యువర్ క్యామ్. Okay. ఆన్ యువర్ క్యామ్. యా. Okay. Miss Priyanka, are you married? Yes. No, sir, I am not married. Okay. You say something about your social background and academic background. Social background. My father works as government employee in AP Transco, sir, as a senior assistant. AP? Transco, Okay, transport, right. as a senior assistant. Hmm. And my mother is a homemaker, sir. Okay. So, what about your studies? You did your PG or graduation? Sir? You did your post graduation? What is your No, sir, subject? no, sir. I did, At degree level, sir, what is I your did my subject? engineering and stopped. You did your? Electronics and communication. engineering. Oh, you are a engineering background. Okay, okay. Yes, sir. Are you working anywhere now? No, sir. After Yeah. after pursuing my engineering, I am preparing for the services, public services. Wonderful, wonderful. So, are you a regular reader of newspapers, or you read newspapers now and then, or only at the time of examinations, like group 1, group 2? No, sir. I am a regular reader, but after mains I have stopped for a while because I'm preparing for some other examination, other government examination. So I stopped there for it and again started. It's been a month, sir, since I started. So, which paper you read normally? Which paper Sir? you know? Which papers, English papers normally you read? English or Telugu? No problem. English, sir. Hindu paper. Hindu paper. Yes, sir. So, any news items that have attracted your attention recently in the last week? Yes, sir. If not I today, see you can, Gaza. yeah, Okay. yes, Israel and the Palestine conflict, sir. yeah.
That is one area. And what are the other area? And the recent elections, which the results of elections, so where the part of West Bengal, Tamil Nadu, Puducherry declared. Good, good, nice. What else? And regarding COVID, sir, the Regarding spike in the COVID. cases in India. So now I ask you 3 questions in these 3 areas. Whatever you have just expressed, I just confine myself to these 3 areas only. So let us come to the first point. Okay. That is the Israeli and Palestine problem. And this is known as West Asian problem. Earlier, when I was preparing for civil services, we used to read this topic as West Asian problem. Am I right? Yes, sir. This is West Asian problem. See, we have, if you see the international relations, Southeast Asia, West Asia, like this and what. So we divide the segment wise the problems, and we study the problems likewise. And now coming to this Israeli attack on Gaza Strip, am I right? Yes, sir. You please say something about that. Sir, during the Ramjan month, Israeli forces in Jerusalem, they forced the Palestinians who are there in and around the Jerusalem place to evacuate from there. So in response to this, the Gaza militants in Gaza Strip, the militants, they started firing rockets to the Israel, sir, towards Israel. In retaliation to this, the Israel also started firing rockets into Gaza Strip. There has been huge deaths in Gaza Strip, but when it comes to Israel, the deaths have been very less because of the Iron Dome technology which the Israel has been developed along with the USA. Okay. And the US Secretary of State, Mr. Antony Blinken, am I right? Yes. US Secretary of State Antony Blinken, and he has called for instant ceasefire between Israel and Palestine groups. Yes. In what context he has mentioned like that? He called for immediate ceasefire. Yes, sir. Because the increase in casualties in Gaza Strip has forced the world community on Israel. So, USA being ally of Israel, it has to raise a voice towards the world relations and all to control the situation. So it Good. Very nice. So you are very closely following the issues. But now one last question on this issue I want to ask you. What is India's stand? So India's stand on this issue, because India has been a supporter of the Palestine Liberation Organization when Yasser Arafat was alive. He was a close friend of our Indian kind of ideology and all such things. The then prime ministers, everyone was, they were supporting Palestinian Liberation Organization, which was fighting against Israel. But now, of late, the stand has changed. Now, government of India stand under the leadership of Modi is little different from the earlier India's stand on Palestine issue. So what do you say about that? Now, India is very diplomatically pronouncing its stand. It's neither yes, sir. causing any, anxiety to Israel on one hand, and at the same time, it's not totally negating the kind of relief that has to be granted to Palestinians. So you please tell me something about Sir, Israel being ally of India for a long time in terms of technology, in terms of warfare, importing of warfare and other technologies. When it comes, and the recent issue has been, when the recent issue has been happened, many of the educationalists, many of the authors, many of the others have raised the issue as it is,
as a humanitarian issue, sir, because many of the casualties has been happened in Palestine, has been happened in Gaza Strip. So it's been maintaining not completely against Israel, but it's uh, supporting Palestinian cause. You are Priyanka. What's your name? Yes, sir. Yeah. See, the funny thing here is when India is having its own issues like with Pakistan and on Kashmir, relating to Kashmir issue, and saying something, giving a kind of advice to Israel or Palestinians to announce a ceasefire and negotiate the problem amicably without hurting the sentiments of each other side. Um, do you think that India is really in such a position to give advice because it has to saturate its own house? We have similar problems with our neighboring countries, like with recently with China and also Pakistan. Yes, sir. Yes, sir. So, Sir. what? See, the Sir, government. being major economy, Yeah. So the questions of this type will come. being a major Yeah, you be ready. You be thorough with. In fact, I am not arguing. I am just telling. I am trying to add a little more to your preparation. It's not exactly I am asking questions and you are answering. But with whatever little knowledge I have on this issue, I am trying to add a little more points to your preparation. Okay. Anyway, you concentrate on that. You are very much on the track. Very good. And thank you. then the other area you have mentioned is vaccine. That is COVID, Corona, Yes, sir. kind of COVID-19 issues. So what exactly you Yes, suggest sir. to mitigate the ongoing problem? That is the upsurge in COVID cases. Firstly, to vaccinate the people who are above aged 45, sir. Because Hmm. if, sir, can I say in Telugu? Yeah, you are most welcome. You can use both Telugu and English. And if you are very Thank comfortable, you talk to me in Telugu only. Okay, sir. Thank you, sir. Right. ఈ 45 ప్లస్ ఏజ్ వ్యాక్సినేట్ చేయాలి అని చెప్పి ప్రపోజ్ చేసిన తర్వాత వ్యాక్సిన్ ఇనిషియల్ స్టేజ్ లో ఏమైందంటే వ్యాక్సిన్ హెసిటెన్సీ అని చెప్పి వీళ్ళ ఎవరు అంటే వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రాలేదు సార్. రాకపోవడం ఇంకా దానివల్ల వ్యాక్సిన్ వేస్టేజ్ అనేది వచ్చింది. ఓకే, ఇది ఒక రకమైన ఇది మీరు ఇస్తున్న keeping in this, ఆన్సర్. ఐఎమ్ కటింగ్ షార్ట్ యువర్ ఆన్సర్, కటింగ్ షార్ట్ యువర్ దిస్ థింగ్ ఫర్ వన్ వ్యాలిడ్ రీజన్. I want to ask you a better question which may help you in the examination. Day before yesterday, I think Prime Minister of India announced about telemedicine under COVID-19 situation. What is this telemedicine? telemedicine is the people who are unable to reach the doctor physically or who are suffering with the chronic diseases, keeping in this situation as they are more vulnerable to these COVID infections, they can avail to the doctor right from their homes, sir. Yeah, this is what is Which called, has been implemented in our Andhra Pradesh. So you can simply say this is virtual e-hospital. Yes, sir. Virtual e-hospital with fully integrated cloud-based care expert. One care expert means one doctor. So cloud-based care expert ఆధ్వర్యంలో ఈ టెలిమెడిసిన్ అనేటటువంటిది వర్చువల్ మోడల్లో పేషెంట్కి అందించడం జరుగుతుంది. So this is again is a kind of virtual training program we are now giving to all of you, and the kind of program we are organizing.
వెంకటేశ్వర్లు Gopal. నాకు సార్ మాట్లాడేసినట్టున్నారుగా, మీరు మాట్లాడండి. Priyanka, good afternoon. Good afternoon, sir. I am Venkateshwarlu, CTO from Srikakulam. Priyanka, Yes, sir. you mentioned the semi-classical dance as your extracurricular activities and interest. What is the difference between this semi-classical dance and classical dance? So classical dance is more of structured forms, sir, in terms of postures, mudras and all. But when it comes to semi-classical dance, it's been an evolution of this classical dance, loosening the structure and the mudras and combining the contemporary dance into it, sir. Okay, semi-classical dance, in which classical dance, which is semi-classical dance? This. Sir, I have been అంటే నేను ప్రాక్టీస్ అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి సార్ ఐ performed mostly Bharatanatyam. Okay, Bharatanatyam. Then what are the important tribes in Chittoor district? Sir, sorry, sir, can you please repeat the question? Can you tell some of the What tribes present in Chittoor district? Chittoor district. So the major tribes present in our district is Enadis, sir. Enadis. Nadi. Yes. How much amount is recently allocated to tribal sub-plan in the recent budget? Sorry, sir, I'm unable to recall the correct amount. Okay. And then what are the important initiative taken by the government with regard to this farmers sectors, agri sector In Andhra Pradesh, sir, in Andhra Pradesh? the primary one is being Raitu Bharosa, sir, providing the amount of income support to the farmers of 13,500, along with the PM Kisan amount 6,000, and the price and free electricity of 9 hours during the daytime, and the free borewells to the farmers, sir. And then Raitu Bima, under Raitu Bima, 7 lakhs will be provided to the farmer families in which the farmer may be died due to accidents or others. And the price stabilization fund of 3,000 crores has been allotted this year. And the Raitu Bharosa Kendras has been a major step during this government, where the procurement of seeds and procurement of other producers has been taken this year. And many of the crops which are not present in the India, which are not under MSP under the central government, are also procured by these governments, which will help the farmers during these COVID times. Okay, do you think that the initiatives taken by the government are enough, or do you suggest any more initiatives with regard to agri sector? So presently, more or less, these are mostly helping the farmers in terms of right from the inputs, right after the harvest, and after the harvest also, government is taking the interventions in helping the farmers. So these are more or less enough. Okay. And please tell the important functions of assistant commissioner of state tax. Sir? Assistant commissioner of state tax. Sorry, sir, can you please? What are the important duties of the assistant commissioner of state tax? Mainly collecting of the taxes which generates revenue to the government is the primary duty of AICT, sir. What? Collection of taxes which generates revenue to the government, sir. The dealers are paying the taxes online. Is it in the present GST regime, is assistant commissioner is collecting taxes or not? Yes, its role has been decreased. Yes, sir.
I mean, in what way does it, I mean, did it change from the earlier CTO post? Sir, the more role has been there before the introduction of GST, but its role has been decreased after the introduction of GST, after the integration of certain indirect taxes, so has it amalgamated all the indirect taxes into one. Then you tell something about Madanpalli and during freedom struggle. I mean, what are the activities done by Ani Besant in Madanapalli? Okay, sir. Sir, Annie Besant has established a college named Besant Theosophical College in Madanpalli, which is the first college in Rayalaseema. And Rabindranath Tagore has also been there in Madanpalli, where he translated a national anthem Jangan Mana from Bengali to English and also tuned in Madanpalli itself. Why Ani Besant has chosen Madanpalli? Sir? I mean, why has Ani Besant chosen Madanpalli instead of other areas in Chittoor district? But Annie Besant has been Madras lo main start చేశారు సార్ ఇది Okay. ఇన్స్టిట్యూట్ అక్కడ మద్రాస్ being near Madanpalli being near to Madras, so she started there. I mean, is there any other reason for choosing Madanpalli? Only since it is close to Chennai, I mean, did you choose or any other reason for choosing Madanpalli? I'm not aware of it. Okay, Priyanka. Maybe Okay, that. right. Thank you. Right, Thank sir, you. Chairman, sir. Okay. Sir. అమ్మా నువ్వు ప్రియాంక డిఎస్పి అడిగావు కదా, డిఎస్పి Yes, sir. డిఎస్పి దాన్ని ఆర్డీఓ డిఎస్పి కదా నువ్వు పెట్టిన ప్రిఫరెన్స్, ఆర్డీఓనా? Sir, RDO first పెట్టండి. ఆర్డీఓ ఫస్ట్ పెట్టా అంటే నువ్వు అండర్లైన్ చేస్తే నాకు అర్థం కాలేదు. అది ఫస్ట్ Yes, sir. ప్రిఫరింగ్ యూనిఫామ్ పోస్ట్ ఏమో అనుకున్నాను, బికాస్ సెకండ్ పోస్ట్ కూడా నువ్వు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోస్ట్ పెట్టావు. ఇజ్ ఇట్ రైట్? థర్డ్ వన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్. యా. సో ఎనీవే అంటే మీరు యూనిఫామ్ పోస్ట్ ప్రిపేర్ చేస్తున్నారేమో అనిపించింది నాకు, అందుకని అడిగాను. దట్స్ వై. ఓకే, నైస్. మరి మీ మన చిత్తూరు జిల్లాలో ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి? Sir, చిత్తూరు జిల్లాలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయా, రెవెన్యూ డివిజన్స్? so number of revenue divisions in Chittoor Yeah. district, sir. Sir, 3 revenue divisions are there in Chittoor district. So one is Tirupati, Madanpalli, and Chittoor, sir. చిత్తూరు. సో ఇప్పుడు మీరు వచ్చింది మదనపల్లి నుంచి కదా, ఇఫ్ యూఆర్ పోస్టెడ్ యాజ్ ఆర్డీఓ మదనపల్లి, హౌ డు యూ మీరు మదనపల్లి కదా, మీరు నేటివ్ ప్లేస్ దేంట్లో ఉంది? చిత్తూరులో ఉందా? Sir, voice clarity. వాయిస్ క్లారిటీ మిస్ అవుతుందమ్మా. ఓకే ఓకే. Sir, voice clarity cut అవుతుంది. కట్ అవుతుంది సార్. కట్ అవుతుంది. ఓకే ఓకే, ఐ విల్ చేంజ్ దట్ నెట్వర్క్ అమ్మా. ఇంకా నీకు నిన్న ఆర్డీఓగా పోస్ట్ చేస్తే మీరు చిత్తూరు కదా, యు ఆర్ ఫ్రమ్ నేటివ్ చిత్తూరేనా? మదనపల్లి డివిజనా, చిత్తూరు డివిజనా మీరు? యువర్ విలేజ్ పొంగనూరు అంటే మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు డివిజన్లో ఉన్నారు. ఇజ్ ఇట్ రైట్? If I am posted as RD. యా, ఆర్డీఓ ఇన్ చిత్తూరు. Okay, sir. RDO, how do you face the situation of COVID now? COVID. Priorities. Yeah. What COVID. are my priorities, sir? Yeah, how do you deal? Within how many, within 1 week or 10 days? As an RD. How can you control and bring the change? Okay, sir. So through effective utilization of the volunteers and the ward secretaries who are already working exceptionally well during these COVID times, I further use them for vaccine inoculation of all the members, and I try to make the fever surveys, household surveys,
any Okay. fevers or any symptoms have been there during this. Inoculation has been one step, and anything ante as Chittoor is being near to Karnataka and Tamil Nadu, which are higher, which are recording highest COVID cases in India. So I try to బోర్డర్స్ దగ్గర ఆపడానికి అవన్నీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఇవన్నీ బోర్డర్స్ దగ్గర ఆపడానికి ట్రై చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ లో హోల్ ఏపీలో చూస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్ లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ ఉన్నాయి సార్, బీయింగ్ చిత్తూరు నియర్ టు district లో- దీస్ టూ స్టేట్స్ విచ్ ఆర్. సో చిత్తూరు డివిజన్లో ఎన్ని ఉన్నాయి? ఆర్ యూ హ్యావింగ్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ యూ నౌ? హౌ మెనీ ఆర్ ఇన్ఫెక్టెడ్, హౌ మెనీ ఆర్ స్టిల్, దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ యూ హ్యావింగ్ నౌ? ఇప్పుడు వినబడుతుందమ్మా? నాకు కనెక్ట్ అయిందో వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా? సో సరే సార్, sir. వినబడుతుందా నా వాయిస్? వినబడుతుందా వాయిస్? సార్ అది ఇప్పుడు ప్రజెంట్ చిత్తూరు డివిజన్లో ఎన్ని కోవిడ్ కేసులు వచ్చినాయి, ఎన్ని మీరు సార్ ఎన్ని కోవిడ్ కేసులు Recover వచ్చినాయి, ప్రజెంట్ ఎంత సిచ్యుయేషన్ ఎలా ఉంది అంటే యాక్టివ్ కేసులు ఎన్ని, పాజిటివ్ కేసులు ఎన్ని వస్తున్నాయి సుమారుగా చిత్తూరు డివిజన్లో? ఆర్ యూ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? అరౌండ్ అరౌండ్ 1400 కేసెస్ హ్యావ్ బీన్ డైలీ, అంటే డైలీ కేసెస్ అరౌండ్ అంటే డివిజన్ అమ్మా, డిస్ట్రిక్ట్ మొత్తానికా? డివిజన్కా డిస్ట్రిక్ట్? డిస్ట్రిక్ట్స్ యా, ఓకే. చిత్తూరు డిస్ట్రిక్ట్స్ సో డైలీ 1400 వస్తున్నాయి మీ దగ్గర. అరౌండ్ 1400-1200. మీరు వ్యాక్సినేషన్ ఇవన్నీ జనరల్గా చెప్పారు, అంటే ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. మనం వెళ్ళగానే ఏదో అయిపోతుందని కాదు. హౌ కెన్ యూ ప్రయారిటైజ్, వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ యూ టేక్? బికాస్ అది ఎట్లా చేస్తారన్నది, అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఇప్పుడు ఇనాక్యులేషన్ ఉంది, ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్, ఈవెన్ యువర్ ఆర్డిఓ, ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫుల్లీ. సో ఇన్ దట్ సినారియో హౌ కెన్ యూ కంట్రోల్? How do you want to control? సో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. సో ప్రివెంటివ్ మెజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Hello. అంటే వాళ్ళని టెస్టింగ్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయడం కావచ్చు, విచ్ హాస్ బీన్ ఫాలోడ్ ఇన్ ఫస్ట్ కోవిడ్ వేవ్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్. TTIR కాన్సెప్ట్ హ్యాస్ బీన్ done. Tracing, testing, isolation and treatment has been done in first wave sir. సో నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సార్ అరౌండ్ మదనపల్లి అనుకున్నాను డిస్ట్రిక్ట్. సో మనం ఐసోలేట్ చేయడానికి ప్రస్తుతం ఉన్న వీళ్ళని, అంటే వనరబుల్ సెక్షన్ కాకుండా నార్మల్ వాళ్ళని ఐసోలేట్ చేయొచ్చు. వనరబుల్ వాళ్ళని ఇంట్లో ఉండే లేకపోతే క్రోనిక్ డిజీజెస్ అట్లా వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళని ఇంట్లో నుంచే వాళ్ళకి త్రూ టెలిమెడిసిన్ వాళ్ళకి వాలంటీర్స్ ద్వారా మెడిసిన్స్ కానీ అవన్నీ వాళ్ళకి సప్లై చేయొచ్చు. వెరీ నైస్. అంటే మెడిసిన్స్ సప్లై చేస్తే చాలా వరకు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. యాక్చువల్గా అది చేయడం లేదు. టెస్టింగ్ అవగానే ఇమీడియట్గా మెడిసిన్స్ ఇంటికి వెళ్తే చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఓవర్ నైట్ రాదు మన సొల్యూషన్, వ్యాక్సినేషన్ సొల్యూషన్ ఇస్ నాట్ దేర్. ఎనీవే వెల్ డన్ సార్. ఇంకా యా చైర్మన్ సార్ ఇంకా ఫీడ్బ్యాక్ ఇస్తారా సార్ ప్రియాంకకి? బికాస్ పావని ఈజ్ రెడీ, ఈజ్ వెయిటింగ్, షీ ఈజ్ వెయిటింగ్. And please, Venkateshwar sir and Chairman sir, I am also requesting you to give feedback to Priyanka. Priyanka. Yes Hello. sir, yes sir. కొద్దిగా మీ ఏరియా మా మదనపల్లి మీద కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత కొద్దిగా ట్రైబల్ యాక్టివిటీస్, ట్రైబల్ గవర్నమెంట్ ట్రైబల్ ఇనిషియేటివ్స్ మీద కొద్దిగా బాగా ప్రిపేర్ కాండి. గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించిన చేస్తున్న యాక్టివిటీస్ మీద కొద్దిగా ప్రిపేర్ కండి. హలో. తర్వాత మదనపల్లి గురించి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత క్లాసికల్ డాన్స్ కూడా, అది కూడా కొద్దిగా అంటే మీరు చెప్తున్నారు కొద్దిగా బాగానే ప్రిపేర్ కండి. అయితే మీ డెలివరీ బాగానే చెప్తున్నారు, ఓకే. కానీ జనరల్ ఏంటంటే మీరు పెట్టిన దాన్ని బట్టి ఎట్లే ఎమ్మటనే ఇంకా సెమీ క్లాసికల్ డాన్స్ గురించి, మదనపల్లి గురించి, ట్రైబల్ యాక్టివిటీస్ గురించి జనరల్ గా అడుగుతారు. ట్రైబల్ యాక్టివిటీస్ కూడా అంటే రీసెంట్ గా సబ్ ప్లాన్ గురించి కానీ, లేకపోతే స్టేట్ లో ఉన్న డిఫరెంట్ ట్రైబ్స్ గురించి కానీ, యాక్టివిటీస్ గురించి కానీ ప్రిపేర్ కాండి. బాగానే చెప్తున్నారు, ఓకే. బెస్ట్ ఆఫ్ లక్. సార్ చైర్మన్ సార్ చెప్తారు. సార్ మీ వాయిస్ వినబట్టలేదు సార్, మీ వాయిస్ రావడం లేదు. వాయిస్ రావట్లేదు సార్ మీది. ఓకే, టెక్నికల్ ప్రాబ్లమ్ అండి. ఎనీవే థ్యాంక్ యూ అమ్మా, వెల్ డన్. ఇంకా సార్ కూడా టచ్లో ఉంటారు, మీకు గ్రూప్లో ఉన్నావు కదా.
అందరి నెంబర్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ బోర్డులో సాధు వాయిస్ నరసింహరెడ్డి గారు కూడా ఇప్పుడు వాయిస్ వినపడుతుంది సార్. ఓకే ఓకే. సో గుడ్ లక్. సాధు సార్ కూడా జాయిన్ అవుతుంది కానీ ఆయన ఇంటర్వ్యూ నెక్స్ట్ వీక్. సార్ చెప్పండి సార్, తమరు ఇవ్వండి సార్. సో యూ హ్యావ్ డన్ వెల్. వెరీ కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆన్సర్స్ అన్ని కూడాను. అండ్ లిటిల్ మోర్ ప్రిపరేషన్ విల్ డెఫినెట్లీ ఫెచ్ యూ ఏ గుడ్ ర్యాంక్. ఐఎమ్ వెరీ మచ్ హోపింగ్. అండ్ యువర్ సక్సెస్ ఈజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్, I can say. But you have to build up little more performance so that you can be a topper of the toppers. My last question to you is, how do you define a quarantine center? Quarantine center. One single sentence, I want your answer, not very expanding kind of answer. Okay. Very smart way of telling, how do you define a quarantine center? I will tell you. Isolated from the people. Isolated from people. Okay, that everybody says like that. That is not a new answer. I want a very smart answer. A home away from home. It is a home away home. Okay. A quarantine center, a home away home for COVID patients. Everything is provided, you know. So that's and somebody last time in group 1 examination, one candidate came from Visakhapatnam. The question was, you define Visakhapatnam in one simple sentence. Only one simple sentence means one subject, one verb, one object. That's all. It's not more than anything else. So that kind of smart answers sometimes board members may be interested in asking. And you be thorough with your daily newspaper reading. That will help you 90%, I can say. If you are thorough with your newspaper information, that is right. I think the day the group 1 mains results came into, they were announced, and from that day till such date you appear for the interview. So in between, all happenings and all kinds of information appear in newspapers is very important. And when వెంకటేశ్వర సార్ అడుగుతున్నారు, మీకు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అక్కడ ట్యాక్సెస్ గురించి, కమర్షియల్ ట్యాక్సెస్ గురించి అడిగారు అనమాట. అక్కడ నాలాంటి మెంబర్ ఎవరైనా బోర్డులో ఉన్నారనుకోండి, పీపుల్ హూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఆల్ సచ్ ఇష్యూస్, దెన్ ఫైనాన్స్ కమిషన్ గురించి మీకు అడిగే ఛాన్స్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఉన్న ఫైనాన్స్ కమిషన్ గురించి మీకు అడగచ్చు, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. See, all the taxes, government gets revenue only through collection of taxes, direct taxes, indirect taxes, and when it comes to GST, CGST, and all such issues, sharing of revenue between the central government and the state governments. So, how much every state government should get from the revenues earned by the central government, and the authority that is established for this particular activity is Finance Commission. NK Singh is the present chairman. 15th Finance Commission is in progress, like that. So immediate గా ఏమవుతుందంటే, అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇంకొక మెంబర్ ఇంకొక క్వశ్చన్ అదే దాని రిలేటెడ్ క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. టైం పాజిటివ్ అన్న, వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ సో మెనీ క్వశ్చన్స్ నౌ, బట్ ఎనీవే యూ గెట్ ప్రిపేర్డ్ ఆన్ దోస్ లైన్స్. గుడ్ లక్ టు యూ. రైట్. Thank you. Please leave out this program meeting. Next candidate will enter అవుతారు. Thank you. All the best. Okay. Ma Pavani, are you there? Yeah. Ma Pavani. Yeah, please welcome. Welcome Pavani to this interview. I would like to first introduce board chairman Sri Professor Lajpat Ray garu, and he is now present special officer Vijayanagaram Central Tribal University, and he was also a former director for AP Study Circle Hyderabad, and ఇలాంటి చాలా చేశారు. ఆయనకి
ఇలాంటి మార్కెట్స్లో 10 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే వెంకటేశ్వర సార్ ఫ్రమ్ శ్రీకాకుళం CTO ఈజ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ మై సెల్ఫ్ ఈజ్ ద మెంటర్ ఆఫ్ దిస్ అకాడమీ అండ్ one another person also joined during our course of interaction. And please introduce yourself to the board members and the Okay. chairman and board. To the Pavani, board. introduce yourself. Yes, Pavani, please introduce yourself. No audio, no video. Something went wrong. Sir, good evening, sir. Yeah, good evening. Sir, my district is YSR Kadapa district, sir. I have done my graduation in electronics and communication. And later on, I worked as a contract lecturer in Government Polytechnic College. Yeah. We are already working now. Now, ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు quit అయిపోయాను సార్. You are working as a teacher, as a lecturer Yes, sir. in Government Polytechnic College. Yes, sir. You hail from which district? YSR Kadapa district, sir. Kadapa. Yes, sir. YSR Kadapa. So now the Chief Minister is your man, your district man. Okay. Yes, sir. And he has been implementing wonderful policies for the development of Andhra Pradesh. And he has come out with a very nice concept of Navaratnalu. So can you explain about what are these Navaratnalu and what kind of impact they can create on the economic and socio development of our AP and all such issues you can. I'm just giving you 2 minutes time for this question to answer. Okay, sir. Sir, I will explain in Telugu, sir. Yeah, please. Telugulo చెప్పండి. సార్, ప్రజల వద్దకే పాలన, సో ప్రతి ఒక్క ఇంటి దగ్గరికే పాలనని, డెవలప్మెంట్ ని అందించాలనే ఉద్దేశంతోనే నూతన ముఖ్యమంత్రి గారు నవరత్నాలు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు సార్. అందులో ప్రధానంగా వచ్చేసి రైతు భరోసా. సో రైతులకి గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ చేయడానికి ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చారు సార్. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి మొదలుకొని మార్కెటింగ్ వరకు అన్ని సదుపాయాలని అందించి తద్వారా ప్రొడక్షన్ ని పెంచడం, రైతుని ఆర్థికంగా భద్రత కల్పించడం కోసం తీసుకొచ్చారు సార్. అదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి జగనన్న అమ్మఒడి. సో జగనన్న అమ్మఒడి వల్ల పిల్లలు వర్క్ ఫోర్స్ కి వెళ్ళకుండా సో వాళ్ళని స్కూల్ కి పంపించడం వల్ల, అలాగే మహిళలకి ఇండైరెక్ట్ గా వారికి ఆర్థిక భరోసా ఇవ్వటము, సో తద్వారా వారికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఎంత అమౌంట్ వేస్తున్నారు అందులో అమ్మఒడి కింద? మదర్స్ కి అమౌంట్ వేస్తున్నారు కదా? 15,000 సార్. 15,000. టోటల్ అమౌంట్ ఎంత 4 years కి? 75,000. ఎస్ సార్. సో 5 years కి అంటే ఎవ్రీ ఇయర్ 15,000 అకాడమిక్ ఇయర్ బిగినింగ్ లోనే తల్లి అంటే మదర్ అకౌంట్ కి వెళ్తున్నాయి, అమౌంట్స్ వెళ్తాయి అన్నమాట. అలాగా 5 times వేస్తారు అంటే ఇంచుమించు 75,000 రూపీస్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తుంది. నెక్స్ట్ పాయింట్ చెప్పండి సార్. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ పర్పస్ లోనే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ఉంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ ఫెసిలిటీస్ కోసం కొంత అమౌంట్ ని ఇస్తున్నారు సార్, 20,000 పర్ ఇయర్. అలాగే జగనన్న విద్యా దీవెన అంటే ITI చదువుతున్న వాళ్ళకి 10,000, పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకి 15,000, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి 20,000 పర్ యానం ఇస్తున్నారు సార్. అలాగే పేదలందరికీ ఇల్లు సార్. అంటే పేదవాళ్ళందరికీ ఇల్లుని శాంక్షన్ చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు సార్. ఇప్పటి వరకు 25 to 30 lakhs పీపుల్ కి, పేదలందరికీ ఇల్లు చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సార్. వెరీ నైస్, వెరీ నైస్. చాలా చక్కగా మీరు నవరత్నాల గురించి చెప్పారు. అది ఇంకా కీపప్ చేయండి. అయితే దీని మీద ఇంకా ట్విస్టింగ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మరి ముఖ్యమంత్రి గారు
దీనికోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. Yes, sir. కానీ దీనివల్ల రాష్ట్రంలో మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. ప్రజలకి ఈ విధంగా అమౌంట్స్ డైరెక్ట్‌గా ఇవ్వటం వలన ఇది అంతగా ఉపయోగపడదేమో అనేటటువంటి ఒక విమర్శ ఉంది. Yes, sir. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? సార్ ఫస్ట్ ప్రతి ఒక్కరు సంక్షేమంగా ఉన్నప్పుడే కదా సార్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. ఫస్ట్ ప్రజల యొక్క అవసరాలు తీర్చిన తర్వాత డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి అని అంటాను సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద చేస్తున్నారు సార్ ఎడ్యుకేషన్ అనేది. సో అది వచ్చే సంక్షేమం వస్తుంది సార్. అది సేమ్ టైం అది డెవలప్మెంట్ కూడా మనం పరిగణించవచ్చు కదా సార్. ఎందుకంటే సక్రమంగా మనం విద్యను అందించడం వల్ల అది చాలా కాలం తర్వాత అది వాటి యొక్క ఫ్రూట్స్ ని మనం కొన్ని సంవత్సరాల తర్వాత చూడగలం సార్. హెల్త్ మీద పెట్టడము, ఎడ్యుకేషన్ మీద పెట్టడము వల్ల అది డెవలప్మెంట్ కిందకి వస్తుంది సార్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత. యా గుడ్. ఇప్పుడు మీరు ఆల్రెడీ టీచింగ్ లో ఉన్నారు. ఎడ్యుకేషన్ ఇష్యూస్ లో కూడా మీకు అవగాహన ఉంటుందని ఈ ప్రశ్న వేయడం జరుగుతుంది. మన చీఫ్ మినిస్టర్ గారు ఈ మధ్యన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తూ కొన్ని విషయాలు చెప్పారు. అయితే ఈ మధ్యన మీరు పేపర్లో వచ్చారు, చూసారా? ఏంటవి? సార్ మనబడి నాడు నేడుకి సంబంధించిన ఒక విషయం చూసాను సార్. అంటే స్కూల్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం, అదొక సిబిఎస్ఈ సిలబస్ ని ఇంట్రడ్యూస్ చేయడం సార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ కూడా, బట్ దానికి టీచర్స్ నుంచి అపోజిషన్ ఉంది. మీరేమంటారు? సార్ ఏదైనా ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సార్. టీచర్స్ ని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బెటర్మెంట్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ని మనం ప్రవేశపెట్టాలి సార్. అలా కాదు, ఇప్పుడు సీఎం గారు చెప్పారు. ఎందుకంటే దాంట్లో ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. అసలు మాకు ట్రైనింగ్ వద్దంటున్నారు. మాకు ట్రైనింగ్ వద్దు, ఆ కాన్సెప్టే వద్దంటున్నారు టీచర్స్. సో దీనికి అంటే బాధ్యత రాహిత్యం అంటారా, లేకపోతే కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల అనాసక్తి అంటారా? దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? సార్ ఒక టీచర్ అంటే విద్యార్థులని మంచి పొజిషన్ లోకి తీసుకొచ్చే బాధ్యత టీచర్ల మీద ఉంది సార్. అది అలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేసి కొత్త ఇన్నోవేషన్ ని స్టూడెంట్స్ కి నేర్పించాలి సార్. 21st సెంచరీ లో మనం మన స్టూడెంట్స్ ని అన్ని విషయాలు అందుకోవాలంటే, ప్రపంచంతో పోటీ పడాలంటే మన విద్యా విధానం బాగుండాలి సార్. ఫస్ట్ ఆ విద్యా విధానం కోసం వచ్చే మార్పుల్ని యాక్సెప్ట్ చేసి విద్యలో ముందుకెళ్ళాలి సార్. వెరీ గుడ్. ఇక్కడ ఏంటంటే మనం టీచర్ అనేవాడు నిరంతరం కూడా అప్డేట్ అవ్వాలి. తన విజ్ఞానాన్ని ఇంకా అప్డేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. ప్రభుత్వం ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు దానికి బాధ్యతతో సపోర్ట్ చేయాలి ఉపాధ్యాయులందరూ కూడా అని మీరు అక్కడ కంక్లూడ్ చేసేయచ్చు. చాలా బాగా చెప్పారు. ఆ విధంగా కంక్లూడ్ చేసేస్తే అక్కడికి అది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు సీఎం గారు ఇంకొక మాట కూడా అన్నారు. 3 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు, స్పెషల్ ఫోకస్ ఆన్ చిల్డ్రన్ ఏజ్డ్ బిట్వీన్ 3 years and 8 years. ఈ 3 నుంచి 8 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల తాలూకా ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ ఉంటుందంట. అంటే ఆ టైంలో వాళ్ళకి ఏమి నేర్పినా వాళ్ళు నేర్చుకునేటటువంటి గ్రహణ శక్తి అంటాం, అండర్స్టాండింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందుకని ఇప్పుడు మనకి దీనికి సంబంధించి సీఎం గారు సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ఏమైనా మీకు తెలుసా? 3 to 8 years పిల్లలకి ప్రీ ప్రైమరీ స్కూల్స్ చెప్పండి. యువర్ ఆన్ ద ట్రాక్. ప్రీ ప్రైమరీ స్కూల్స్ మనకి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? మీకు పాయింట్ అందిస్తున్నాను ఇక్కడ. 34,000 ఉన్నాయి మన రాష్ట్రంలో. ప్రీ ప్రైమరీ స్కూల్స్ 34,000 ఉన్నాయి. ఈ 34,000 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను కూడా సీఎం గారు ఫౌండేషనల్ స్కూల్స్ గా మార్చేస్తామని చెప్పారు.
ఎస్ సార్, ఎస్ సార్. ఆ ఫౌండేషనల్ కోర్స్ స్కూల్స్ గా మార్చి ఈ 3 to 8 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలందరికీ కూడా ఇక్కడ ఆల్ ఫండమెంటల్స్ అండ్ ఫౌండేషనల్ ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ సీఎం గారు చెప్పడం జరిగింది. వెరీ గుడ్, యూ హ్యావ్ ఆన్సర్డ్ వెరీ నైస్లీ. థ్యాంక్ యూ సార్. అండ్ న్యూస్ పేపర్ ఏం చదివారు ఇవాళ? ఇవాళ ఏమైనా చదివారా మీరు న్యూస్ పేపర్? చదివాను సార్, ఈనాడు అండ్ సాక్షి సార్. విచ్ ఐటమ్ అట్రాక్టెడ్ యూ మోస్ట్? మీకు ఏ ఐటమ్ అందులో బాగా అట్రాక్ట్ అయింది? సార్ ఇవాళ సాక్షి పేపర్ మొత్తం 2 years పాలన గురించి హైలైట్ చేశారు సార్. ప్లీజ్ స్టార్ట్ అయ్యి 2 years అయిందని దాని గురించి హైలైట్ చేశారు సార్ సాక్షి పేపర్. ఓకే. లాక్డౌన్ పొడిగించాలంటారా వద్దా? లాక్డౌన్ అది సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మనము ఒక్కసారిగా వదలకుండా దశల వారీగా వదలాలని నా అభిప్రాయం సార్. సో సిచ్యుయేషన్ బేస్డ్ గా తీసుకొని మనం దాని మీద నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. గుడ్, గుడ్ లక్ టు యూ. బాగా చెప్పారు ఆన్సర్స్ అన్ని కూడాను. వెంకటేశ్వర గారు. Sir, thank you, sir. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ Priyanka, Pavani, good afternoon, Pavani. Pavani. గుడ్ ఆఫ్టర్నూన్. I am Venkateshwarlu from Srikakulam district. Hmm. Then, I mean, why are you, coming to the administrative services? I mean, why are you choosing the administrative services instead of teaching? Yes, sir. సో ప్రీవియస్ లో నేను టీచింగ్ లో ఉన్నప్పుడు అంత అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ని నేను గెయిన్ చేశాను సార్. సో రెస్పాన్సిబిలిటీస్ ని, పేషెన్స్ ఇవంతా నేను ఎంతో కొంత నేర్చుకోగలిగాను సార్ ప్రీవియస్ జాబ్ నుంచి. సో ఈ అడ్మినిస్ట్రేషన్ సెక్టర్ లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ని, అట్ ది సేమ్ టైం ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్స్ తీసుకొచ్చే దిశగా నేను క్యాపబుల్ అని నేను నమ్ముతున్నాను సార్. అందుకని అడ్మినిస్ట్రేషన్ వైపు రావడం జరిగింది. Are you not interested in teaching? ఇంట్రెస్టింగ్ సార్. ఇంకా మోర్ హలో Hello? సార్. సార్ టీచింగ్ ప్రొఫెషన్ వచ్చేసి ఒక స్టూడెంట్స్ కి వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి హై ప్రాబబిలిటీ ఉన్న ప్రొఫెషన్ సార్. ఆ ప్రొఫెషన్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకొంచెం బెటర్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ గ్రూప్ 1 సర్వీసెస్ కి చూస్తున్నాను సార్. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ చిన్నప్పటి నుంచి సర్వీసెస్ ఓరియంటెడ్ జాబ్స్ గురించి. హలో సార్. Hello? హలో, నా వాయిస్ వినిపిస్తుందా సార్? హలో హలో వాయిస్ వినబడుతుందండి. Pavani, మాట్లాడు వెంకటేశ్వర్ గారు. Pavani, సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. then what are the important minerals that are available in Kadapa district? సార్ ప్రెసెంట్ సార్ లైక్ And which minerals are famous in Kadapa district? Kadapa is famous for mines, na? ఎస్ సార్, ఎస్ సార్. మంగంపేట మైన్స్ ఉన్నాయి సార్. అక్కడ బయోటిస్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది సార్. బయోటిస్ అట్ ది సేమ్ టైం తుమ్మలపల్లి, కడప దగ్గర ఉన్న తుమ్మలపల్లిలో యురేనియం మైన్స్ ఉన్నాయి సార్. అలాగే ఎర్రగుంట్ల అనే ఒక ప్లేస్ లో లైమ్ స్టోన్ ఎక్కువగా ఉంటుంది సార్. ఆ ఏరియాలో మొత్తం సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. అట్లా ఎర్రగొట్టల దగ్గరే భారతీయ సిమెంట్ ఎందుకు పెట్టినారు? కారణం ఏమైనా ఉందా? అదే సార్, అక్కడ ఈ లైమ్ స్టోన్ సంబంధించిన గనులు ఉన్నాయి సార్. అక్కడ అవైలబిలిటీ ఉందని ఆ ఏరియాలోని ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్. భారతీయ సిమెంట్స్, జువారీ సిమెంట్స్, ఇలా ఒక 4-5 సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్. ఓకే, ఓకే. మీరు ఇందాక ఎడ్యుకేషన్ చెప్తా సార్
మనం నాడు నేడు, ఇప్పుడు నాడు నేడులో వాట్ ఆర్ ద 6 కాంపోనెంట్స్ ఇన్ నాడు నేడు ప్రోగ్రామ్? Being a teacher, నాడు నేడు is being implemented by the teachers. In నాడు నేడు programs there are 6 components. What are those 6 components? స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం సార్. Infrastructure development, there are 6 aspects in it. What are those 6 aspects? క్లాస్ కి అవసరమయ్యే డెస్క్స్, ఫ్యాన్, తర్వాత టాయిలెట్స్, హలో Hello? హలో Okay. Your father is a farmer. ఎస్ సార్. Hello? ఎస్ సార్. ఎస్ సార్. Okay. Okay, what are the farming activities done by your father? What type of crops are grown in our area? ప్యాడీ సార్, అండ్ ఇంకా అప్పుడప్పుడు టమోటో అండ్ మిరప అలా వేస్తూ ఉంటారు. పసుపు కూడా వేస్తారు. In Kadapa city, which are the famous places that can be visited in Kadapa city? Okay, sir. In Kadapa city, sir, Amin Darga is very famous, sir. And Sri Venkateshwara temple, sir. Sri Venkateshwara temple base చేసుకొని అక్కడ కడప అనే పేరు వచ్చింది సార్. ఎందుకంటే కడప నుంచి తిరుమలకి వెళ్ళే దారి అది అనేసి దాన్ని గడపగా భావించి తర్వాత అది కడపగా అయింది సార్, టెంపుల్ ని బేస్ చేసుకొని. అండ్ హలో హలో పావని గారు చెప్పండి. సార్, వన్ వచ్చేసి అమీన్ పింగ్ దర్గా సార్, ఇంకొకటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సార్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది సార్, రాజీవ్ గాంధీ పార్క్ అని ఒకటి ఉంది సార్, అది చాలా ఫేమస్. అవును, అక్కడ చర్చి కూడా, చర్చి మంచి చర్చి ఉంది అనుకుంటా. ఎస్ సార్. చర్చి కూడా ఉంది, మరియాపురం చర్చ్ అని ఉంది. Okay. Then with regard to this corona, what is the economic implication of corona, particularly with reference to Andhra Pradesh? Sir? What is the COVID-19 effect on the economic position of the state government? సార్, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అన్ని రాష్ట్రాలు ఆర్థిక స్థితిని బాగా ఎదుర్కొంటున్నాయి సార్. అందుకు ఏపీ అతీతం కాదు కదా సార్. సో పెట్టుబడులు రావడం విషయంలోనూ ప్లస్ ఇండస్ట్రీస్ గురించి కూడా బాగా ఉంది సార్. అలాగే అగ్రికల్చర్ సెక్టర్ లో ఉన్న ఈ పంట మార్కెటింగ్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాం. దానివల్ల నష్టం జరుగుతుంది సార్. With reference to Andhra Pradesh, specific instances of the effect on the economy of AP. Sorry sir, unable to recollect. Okay. Gopal sir, over to Gopal. Thank you sir. Okay, thank you. హలో అమ్మా, వినబడుతుందా? చెప్పు వెంకటేశ్వర గారు, చెప్పండి. గోపాల్ అయిపోయింది, మీరు మాట్లాడండి. ఫీడ్బ్యాక్ ఇవ్వండి, దీంతో మనం క్లోజ్ చేయొచ్చు ఈరోజు ఎంట్రీతో. పావని చైర్మన్ సార్ లజపతి రాయ్ సార్ ఫీడ్బ్యాక్ ఇస్తారా సార్? ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారా? ఇదే లాస్ట్ క్యాండిడేట్. లేదు సార్, ఒక అతను ఫోన్ ఎత్తడం లేదు, బహుశా ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఎత్తలేదు, అందుకని యూ కెన్ క్లోజ్ నౌ. ఈ అమ్మాయి వాట్స్ హర్ నేమ్? పావని. సో యు డిడ్ వెల్.
In fact, almost you are able to answer every question, and your answers are very close by. But the deviations కూడా లేవు, అండ్ వెరీ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కొంచెం ఫేస్ లో కొంచెం చిన్న చిరునవ్వు ఉంటే మంచిది. కొంచెం ఏదో నిరాశగా ఉన్నట్టు కనబడుతుంది ఫేస్ నాకు. అది కొంచెం ఆశాజనకంగా ఫేస్ ఉండాలి. మీరు చెప్తున్న ఆన్సర్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగా చెప్పారు. యు గివ్ లిటిల్ స్మైల్, జస్ట్ లిటిల్ స్మైల్ while answering questions, and that will add glamour to your performance. And good luck to you. And if you have got any doubts in any subject, you can take my number from Ram Gopal, and any particular issue which is of doubtful nature from your understanding point of view, you can call me at any time. And if I am busy, I will give you time, and accordingly we can have a dialogue. We can have a discussion on the subject of your choice, and I wish you good luck. And the same extension of my service is also available to other candidates also who have appeared for interview today. Thank you. Good luck. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ కాబట్టి గవర్నమెంట్ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సార్ అడిగారు ఆల్రెడీ, సీఎం గారు అట్లా గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ మీద రకరకాల క్వశ్చన్లు వస్తాయి. సో ఇంకొక ఇంటర్వ్యూ మనకి నెక్స్ట్ వీక్ మీకు ఇస్తాను. ఈలోపు ఇంప్రూవ్ చేసుకోండి ఇంకాను, ముఖ్యంగా ప్రొఫైల్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ. వెంకు సార్ కూడా అడిగారు. వెంకు సార్ ఇంకా చెప్తారా మీరు ఏమైనా సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్? పావని బాగానే చెప్తుంది, తెలుగులో చెప్తే బాగుంటుంది గోపాల్ ఒకటి. ఓకే. రెండు వచ్చేసి she can improve upon in district and some educational sector also, because she has done as a lecturer. Yeah. Therefore there may be questions on education. Definitely. And secondly, with regard to district also there may be questions, because కడప డిస్ట్రిక్ట్ వన్స్ అది రాగానే కడప డిస్ట్రిక్ట్ గురించి మినరల్స్ అక్కడ వాటి గురించి అడుగుతారు అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లజపత్ రే సార్, బోర్డ్ చైర్మన్ లజపత్ రే సార్, అండ్ ఆల్సో వెంకటేశ్వర్ గారు, అలాగే ఇంకొక ఆయన జాయిన్ కాలేకపోయారు. బట్ నెక్స్ట్ ఈ వీక్లోనే మళ్ళీ అనౌన్స్ చేస్తానమ్మా. సార్ మళ్ళీ మనకు ఒక ప్రోగ్రామ్ కూడా పెడదామని ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనకు 15 మెంబర్స్ ఉన్నారు, అందరు కూడా క్వాలిఫై అయిన వాళ్ళు. చాలామందికి ఉదయం జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో సార్ అన్నది ఏంటంటే, మన సాధు నరసింహారెడ్డి గారు నౌ ఈజ్ స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్, ఒక వర్క్షాప్లో పెట్టుకుందాము, ఒక 1 hour డిస్కషన్. వీళ్ళకి ఈ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రావడానికి ఇంకా నాకు 4-5 ఉన్నారు, వాళ్ళందరూ హ్యాజిటేట్ చేస్తున్నారు. అంటే ఏదో సమ్ గ్యాప్ ఉంది, ఇన్ఫర్మేషన్ గ్యాప్, లెట్ అస్ గివ్ దెమ్ దట్ గ్యాప్ అన్నారు. అలాగే సార్ నేను లజపత్ రాయ్ సార్ని అడుగుతానని చెప్పాను. అలాగే ఆ డేట్ ఇచ్చినప్పుడు మీకు చెప్తాను. ఆ 1 hour వీళ్ళతో డిస్కషన్, ఆల్ మెంబర్స్తో, 15 మెంబర్స్ మన స్టూడెంట్స్ అందరితో కూడా వాళ్ళకున్న డౌట్స్ కానీ, వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ఇంకా చేయాలి అని అట్లాంటి విషయాలన్నీ కూడా చెప్దామన్నారు. సో నేను డేట్ టు టైం చెప్తాను మీకు, మళ్ళీ గ్రూప్లో పెడతాను, మీరు గ్రూప్లో ఉన్నారు కాబట్టి. రాజ్ కుమార్ గారు, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారా? ఓకే, నెక్స్ట్ రెడీ అయి ఉండండి. మీరు ఎవరు ఫీడ్బ్యాక్ పంపించండి ప్రొఫైల్స్. ఓకే, థ్యాంక్ యూ, రైట్, గుడ్. సో ఓకే, ఆ విధంగా మనకి ఇంకొక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా చేద్దాము ఏమా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ లజపత్ రాయ్ గారు, అలాగే వెంకటేశ్వర్ సార్. మార్నింగ్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 4 hours కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్లో ఉన్నారు. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.